ప్యాడీ అంతా నీకు 2 నెలలకి వెళ్ళి మక్కలు కానీ లేకపోతే వరి ధాన్యం కానీ ఇబ్బంది అయితే కాంటలు అయితే లేవు. సెలవులు అని అంటారు, ఆదివారం శనివారం సెలవులు అనుకుంటుంటా కాంటలు పెంచకుండా ఇవన్నీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం నువ్వు 5 సంవత్సరాలు నువ్వు అమ్ముకున్నావు మట్టి గుట్టలు నువ్వు అమ్ముకున్నావు అని చెప్పేసి, లేకపోతే ఈ ఎమ్మెల్యే గారు నువ్వు మాజీ ఎమ్మెల్యే నువ్వు అమ్ముకున్నా అని చెప్పేసి వీళ్ళని రైతులను తప్పుదో పట్టిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పట్టుకున్నారు, ఒక 100 లారీలు కొట్టేస్తున్నారు, 5 లారీలు పట్టుకున్నారు. చలో 5 లారీలు ఏడ పట్టుకున్నాం, మేము మీడియం పట్టుకొని పోదాం. పెద్దపల్లి జిల్లాలోని ఒక మట్టి మాఫియా నల్ల మట్టి కానివ్వండి, మురం కానివ్వండి, లేకపోతే ఇసుక కానివ్వండి, పెద్ద ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద ఒక మాఫియా తయారై దీనికి మాఫియా డాన్గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే విజయరామారావు గారు దీనికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు ఇద్దరు కలిసి చెరువులు ఉన్నాయి, చెరువులకు ఇరిగేషన్ ఒక దాని డిపార్ట్మెంట్ ఉంటుంది, దాని ఏఈ డీలు ఉండదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారు పెద్దపల్లి జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుండలు ఉన్నాయి, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కలెక్టర్ అడిగి మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కానివ్వండి, మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గుట్టలు కానివ్వండి, ఇసుక కానివ్వండి, లేదంటే మొత్తం తెప్పించుకొని వాళ్ళ కింద అధికారుల దగ్గర తీసుకొని వాళ్ళ మొత్తం నల్లమట్టికి మొత్తం దోపం జరుగుతుందంటే ఈ ఇద్దరు కన్సర్న్ ఎమ్మెల్యే గారు విజయరామారావు కన్సర్న్లో కలెక్టర్ గారి దృష్టిలో ఉండే ఇవన్నీ మట్టి మొత్తం మాపే జరుగుతూ ఉన్నది. నిన్న చూసినాం, చెరువులో గండి పెట్టిరు, నాకేం తెలియదు మళ్ళీ అంటారు. చెరువు గండి ఎందుకు పెడతారు? రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్యాడీ అంతా నీకు 2 నెలలకి వెళ్ళి మక్కలు కానీ లేకపోతే వరి ధాన్యం కానీ ఇబ్బంది అయితే కాంటలు అయితే లేవు. సెలవులు అని అంటారు, ఆదివారం శనివారం సెలవులు అనుకుంటుంటా కాంటలు పెంచకుండా ఇవన్నీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం నువ్వు 5 సంవత్సరాలు నువ్వు అమ్ముకున్నావు మట్టి గుట్టలు నువ్వు అమ్ముకున్నావు అని చెప్పేసి, లేకపోతే ఈ ఎమ్మెల్యే గారు నువ్వు మాజీ ఎమ్మెల్యే నువ్వు అమ్ముకున్నా అని చెప్పేసి వీళ్ళని రైతులను తప్పుదో పట్టిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా, ఏ గ్రేడ్ ఉన్న వడ్లను కామన్ కింద ఎట్లా తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేకి సోయి లేదని అడుగుతున్నాయి. విజయరామారావు దీన్ని స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ రైతు పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాం, రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఏదైనా మార్కెట్కి పోతే 38 కిలోల బస్సు వస్తా ఉన్నాడు అంటే తరువు 5 కిలోలు, ఒక కింటకు 6-7 కిలోలు తరువు పోతున్న రైతులకు. నిన్న అకాల వర్షంతోనే వర్షాల పడికి నిన్న రేకులు కొట్టుకపోయి ఒక మనిషి అనిపోయినాం. మరి ఇదంతా ఎమ్మెల్యే గారు ఏం చేస్తాను, ఏమనంటే నేను కటింగ్ చేస్తున్నాను పేరుకి కటింగ్ చేస్తున్నాను అంటున్నాను. కానీ తోపుగా రైతు 22 నెలలకి వెళ్ళి మార్కెట్లో పోతే ఇంత లాస్ అవుతాడు, ఇంత వెయిట్ లాస్ అవుతాడని అడుగుతా ఉన్నాను. ట్రక్ షీట్ అనేది ఏ గ్రేడ్కు ఏ గ్రేడ్ అని ట్రక్ షీట్ ఇవ్వాలి, కానీ కామన్ ట్రక్ షీట్ కామన్ రాస్తూ ఉన్నాం. దీనికి బాధ్యత ఎమ్మెల్యే వహించాలి, కలెక్టర్ వహించాలి. ఇంకోటి ఏం చెప్తా ఉన్నా, సిఎంఆర్ రైస్ మిల్ అని ఉన్నారు. సిఎంఆర్ వాళ్ళకు డిఫాల్టర్ వాళ్ళకు మొత్తం డిఫాల్టర్ అని చెప్పేసి వాళ్ళకు గతంలో ప్యాడ్ ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు డిఫాల్టర్లు అందరికీ 1000 కోట్లు 100 కోట్లు ముంచిన వాళ్ళందరికీ విజయరామారావు సివిల్ సప్లై డిఎం కలెక్టర్ కలిసి మళ్ళీ వాళ్ళందరికీ దొంగలకు వాళ్ళకు ప్యాడ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కోటి 200 కోట్లు 100 కోట్లు 70 కోట్లు ఇవన్నీ ప్యాడీని అమ్ముకొని గవర్నమెంట్కి సిఎంఆర్ బాకీ ఉన్నా కూడా వాళ్ళకి బ్లాక్ లిస్ట్లో పెట్టిన వాళ్ళకు మళ్ళీ క్రాప్ ఎందుకు ప్యాడ్ ఇస్తున్నాను ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నా, కలెక్టర్ గారు అడుగుతా ఉన్నా, డిఎం గారు నేను అడుగుతా ఉన్నా, డిఎస్ గారు అడుగుతా ఉన్నా. ఎందుకు చేస్తూ ఉన్నారు ఇటువంటి పనులన్నీ? కేవలం విజయరామారావు గతంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ గారికి ఇచ్చిన అవినీతి ఎట్లా ఉన్నదో ఇలా నువ్వు దోచుకున్నావు 5 సంవత్సరాలు 2 సార్లు ఎమ్మెల్యే, దీనితో 2 సార్లు ఎమ్మెల్యే దోచుకుంటా అనే వాదనతోని వారిద్దరు అలా పరస్పరంలో మాట్లాడుకుంటారు తప్ప వాళ్ళిద్దరు సిండికేట్ వాళ్ళిద్దరు ఒకటే రాజు ఒకటే గొడుగు, వర్షం వచ్చినప్పుడు గొడుగు, నిన్నైతే గొడుగు పడతారు. వాళ్ళిద్దరి మాట ఒక్కటే. కార్యకర్తలు వాళ్ళు నమ్మకండి, ప్రజలు చీకొడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నిష్పక్షంగా చెప్తా ఉన్నాం, కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఈ మట్టి మాఫియాని మీరు కనుక నిన్న పట్టుకున్నారు, ఒక 100 లారీలు కొట్టేస్తున్నారు, 5 లారీలు పట్టుకున్నారు. చలో 5 లారీలు ఏడ పట్టుకుని మేము మీడియం పట్టుకొని పోదాం, 5 లారీలు సీల్ చేసి అని చెప్పి ఆర్ఐ గారు
ఎక్కడ ఆర్ఐ గారు ఎక్కడ సీల్ చేసింది చూపెట్టవలసిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే విషయాలు క్లుప్తంగా పెద్ద రాష్ట్ర నాయకులు బ్రదర్ మన సురేష్ రెడ్డి గారు మీ ముందు ఉండి విషయాలు చెప్పాల్సిందని కోరుతున్నాను.